బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్తే, వెల్కమ్ టు ఐటీ. నేను మీ ఝాన్సీ. అయితే 2016లో ఒకసారి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ చూసాము. మళ్ళీ 9 ఏళ్లుగా అసలు నోటిఫికేషనే రాలేదు. అయితే జాబ్ క్యాలెండర్లో మనకి జాబ్ లిస్ట్ ఇచ్చినట్లుగా ఈ ఇయర్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ రాబోతోంది. మరి ఎవరెవరు ఎలిజిబుల్, ఎడ్యుకేషన్ ఏంటి, ఎలాంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఏజ్ గ్యాప్ అంతా, ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు వేదిక్ మ్యాథ్స్ లెక్చర్, ఇంకా గవర్నమెంట్ జాబ్ ట్రైనర్ నరేంద్ర గారు. నమస్తే అండి. నమస్తే. ఎవరెవరు ఎలిజిబుల్ ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో, ఎలిజిబిలిటీ ఏంటి, ఏజ్ గ్యాప్ ఎంత ఉంటే మనం అప్లై చేసుకోవచ్చు, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఎలా ఉంటే అప్లికబుల్ అవుతాం? ఓకే మేడం, ఇక్కడ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మనకి 2016-17లో వచ్చింది నోటిఫికేషన్. సో తర్వాత మనకి నోటిఫికేషన్ రాలేదు. అంటే దీంట్లో 2 టైప్స్ ఉంటుంది, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఒకటి, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్. ఓకే, ఈ 2 ఉద్యోగాలు అనమాట. అంటే చాలా గ్యాప్ తర్వాత మనకి అకార్డింగ్ టు జాబ్ క్యాలెండర్ ప్రకారం జనవరి టు ఫిబ్రవరి అని మెన్షన్ చేశారు. ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్ మనకి ఫస్ట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉంది. ఓకే, సో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ దాదాపుగా 100% ఆల్మోస్ట్ వస్తుంది నోటిఫికేషన్, దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. అయితే దీంట్లో వేకెన్సీ తీసుకుంటే 1600+ ఎబోవ్ నోటిఫికేషన్స్ రావచ్చు, ఉండబోతుంది. ఇంకోటి అది అన్ని జిల్లాలు కలుపుకొని, నాట్ ఓన్లీ హైదరాబాద్, అన్ని డిస్ట్రిక్ట్స్, మనకి 32 జిల్లాలు ఉంది కదా, సో అన్ని డిస్ట్రిక్ట్స్ కలుపుకొని మనకి 1600+ వేకెన్సీస్ రావచ్చు. అంటే ఓన్లీ తెలంగాణ వరకే ఈ నోటిఫికేషన్ అప్లై అవుతుందా? ఎస్, అంటే తెలంగాణ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా నాన్ లోకల్ అనమాట, 95% లోకల్ కేటగిరీ అప్లై చేసుకోవచ్చు, 5% ఏపీ చేసుకోవచ్చు, అదర్ ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అంటే లోకల్ రిజర్వేషన్ ఇక్కడ 95%. 95% మాత్రం తెలంగాణ వాళ్ళకి లోకల్, 5% నాన్ లోకల్, వేరే స్టేట్ ఏపీ వాట్ ఎవర్ ఇండియాలో ఉన్న స్టేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో దీంట్లో మనకి 1600+ వేకెన్సీస్ రావచ్చు. మనకి డిస్ట్రిక్ట్స్ ఉంటుంది, ఇండియా తెలంగాణలో 32 జిల్లాలు కదా, దాని ఆధారంగా మనకి వేకెన్సీ వస్తుంది అనమాట. తర్వాత మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. తర్వాత మనకి ఏజ్ తీసుకుంటే గతంలో చూసుకుంటే 18 to 31 ఇచ్చాడు, కానీ ఏజ్ పెంచుతారు దాంట్లో. సో 18 to 45 ఉండొచ్చు అకార్డింగ్ టు రీసెంట్ నోటిఫికేషన్ ప్రకారం. దాని తర్వాత మనకి ఓబీసీ 3 years, ఎస్సీ ఎస్టీ 5 years. ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే మనకి సిలబస్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇప్పుడు మనం డిగ్రీ కానీ ఎలాంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు? ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, డిగ్రీ వాళ్ళు చేసుకోవచ్చు, ఇంటర్ కూడా చేసుకోవాలి. మినిమం ఇంటర్ పాస్ అయి ఉండాలి. మినిమం ఇంటర్ బేసిక్స్ తోనే మనం ఈ అప్లికేషన్ కి ఎలిజిబుల్ అవుతాం. ఎలిజిబుల్. ఓకే, దీంట్లో మెన్ అండ్ ఉమెన్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే. తర్వాత మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ పర్పస్ అంటే ఎనీ ఇంటర్, ఓపెన్ ఇంటర్ కూడా అప్లై చేసుకోవచ్చు, ఇంటర్మీడియట్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓపెన్ ఇంటర్ కూడా ఎలిజిబుల్. తర్వాత దీంట్లో మనకి వేకెన్సీస్ 1600+ రావచ్చు. తర్వాత దీంట్లో సిలబస్ మెయిన్, ఇక్కడ సిలబస్ తీసుకుంటే మనకి ఇక్కడ మ్యాథ్స్, జనరల్ స్టడీస్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్. అంటే జనరల్గా మనకి స్టేట్ ఎగ్జామ్ తీసుకుంటే అర్థమెటిక్, రీజనింగ్ అడుగుతారు ఎక్కువగా. కాంపిటేటివ్ ఎగ్జామ్స్, స్టేట్ ఎగ్జామ్స్లో Group 1, Group 2, Group 3, Group 4, అదేవిధంగా ఎస్ఏ కానిస్టేబుల్లో జనరల్గా మనకి అర్థమెటిక్, రీజనింగ్ అడుగుతారు. కానీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వచ్చేసి జనరల్ మ్యాథమెటిక్స్, అంటే ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్ 2 అడుగుతారు అనమాట. సో చాలా మంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ భయపడతారు దీంట్లో, ఎందుకంటే ఇక్కడ జాబ్ డిసైడింగ్ ఫ్యాక్ట్ మనకి మ్యాథ్స్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మ్యాథ్స్ వచ్చేసి 100 మార్క్స్, అంటే పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. సో మార్నింగ్ తీసుకుంటే 100 క్వశ్చన్స్ ఏమో జనరల్ స్టడీస్, అంటే దీంట్లో తెలంగాణ అండ్ ఇండియన్ హిస్టరీ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ స్టడీస్ మనకి 100 క్వశ్చన్లు, 90 minutes టైం. ఇది పేపర్ 1 తీసుకోండి. పేపర్ 2 వచ్చేసి జనరల్ మ్యాథమెటిక్స్, ఇది 100 క్వశ్చన్స్, 90 minutes, అంటే 200 మార్క్స్, 180 minutes. సో దీంట్లో మనకి జనరల్ స్టడీస్ అంటే మనకి తెలంగాణ అంశాలు, తెలంగాణ మూమెంటు, తెలంగాణ కల్చర్, తెలంగాణ ఎకానమీ, తెలంగాణ సంబంధించిన అన్ని అంశాలు, దాంతోపాటు కరెంట్ అఫైర్స్, తెలంగాణ అండ్ ఇండియన్స్, తర్వాత ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇవన్నీ 100 మార్కులు అనమాట. తర్వాత జనరల్ మ్యాథమెటిక్స్, దీంట్లో మనకి అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్. సో ప్యూర్ మ్యాథ్స్ ఎక్కువ పడుతుంది, దీంట్లో అర్థమెటిక్ తక్కువ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, ఆల్జిబ్రా, సర్స్ అండ్ డిస్టెన్స్, తర్వాత మనకి సింప్లిఫికేషన్స్, నెంబర్ సిస్టమ్స్, మెన్సురేషన్స్, ఇవి ఒక లాస్ట్ ఇయర్ తీసుకుంటే ఎక్కువగా ప్యూర్ మ్యాథ్స్ ఎక్కువ అడుగుతారు అనమాట. సో చాలా మంది భయపడతారు. ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చి ఇంటర్మీడియట్ కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఏం చేయాలంటే సింప్లీ ఇక్కడ టెక్స్ట్ బుక్స్ 6th to 10th class స్కూల్ బుక్స్, 6th to 10th class స్కూల్ బుక్స్, మ్యాథ్స్ బుక్స్ చేయండి, రిఫర్ చేసుకోండి. యూ కెన్ ఈజీలీ స్కోర్ 100కి అట్లీస్ట్ 70 వరకు చేయగలుగుతారు మనం. టెక్స్ట్ బుక్స్ మనకి బేస్ అకాడమిక్ ప్రామాణికం, ఎందుకంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కాబట్టి స్టాండర్డ్ అనేది వాడు ఇచ్చిన నోటిఫికేషన్లో 10th స్టాండర్డ్ ఇచ్చాడు.
వాడు లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ ఇస్తే స్టాండర్డ్ ఏమి ఇచ్చాడు, 10th క్లాస్ స్టాండర్డ్ ఇచ్చాడు. అంటే అదే స్టాండర్డ్ ఇస్తారు కదా. కాబట్టి మీరేం చేయాలంటే ఫస్ట్ ఏంది 6th to 10th క్లాస్ మ్యాథమెటిక్స్ అంటే స్కూల్ బుక్స్ అనమాట. SCRT తెలుగు మీడియం వాళ్ళు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు NCRT. ఓకేనా మేడం. తర్వాత మనకి ఎక్కువ జాబ్ డిసైడింగ్ ఫ్యాక్ట్ మ్యాథ్స్. ఇక్కడ చాలా మంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కానీ అసలు ఎంత GS చేసుకున్నా 100 మార్క్సే. మ్యాథ్స్లో ఎట్లా చేస్తే మీరు చదవాల్సిందే. సో రెండింటిలో కలుపుకొని అట్లీస్ట్ 200కి 140, 150 వస్తే మీకు ఈవెన్ టాప్ స్కోర్ అనమాట. అట్లీస్ట్ 130 to 140 తీసుకురావాలి. ఎందుకంటే కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది. సో నోటిఫికేషన్ 16లో పడితే ఇప్పుడు 9 years తర్వాత నోటిఫికేషన్ మళ్ళీ పడుతుంది. సో చాలా మంది ఆస్పిరెంట్స్ దాన్ని కూడా వెయిట్ చేస్తున్నారు. కాబట్టి మీ జిల్లాలు చూసుకుంటే పోస్టులు తక్కువ వస్తుంది. ఇప్పుడు 1600 పోస్టులు ఒక ప్లస్ వస్తే 32 districts కదా మేడం, ఎంత వస్తుంది? మా అంటే 100sలో ఉంటుంది. క్యాండిడేట్స్ అప్లై చేస్తే lakhsలో వేస్తారు. సో కాంపిటీషన్ హెవీగా ఉంటుంది మీ డిస్ట్రిక్ట్స్లో. కాబట్టి మీరు స్ట్రాటజీ ఎలా ఉండాలంటే నాకు ఒక ర్యాంక్ కోసం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఎన్ని పోస్టులు ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్గా 2000 600 ఉంటే నాకు ర్యాంక్ ఆల్ ఇండియా 100 ర్యాంక్ నాకు రాయాలి. ర్యాంక్ కోసం ప్రయత్నం చేస్తే జాబ్ వస్తుంది. మీకు చాలా మంది చేస్తారు జాబ్ కోసం ప్రయత్నిస్తారు, కానీ ర్యాంక్ కోసం కావాలి. నాకు ఈ 1600 పోస్టులో నాకు ఆల్ ఇండియా 10 నేను ఉండాలి, నా పేరు లిస్ట్లో ఉండాలి. సో దానికోసం ప్రయత్నిస్తే మీకు జాబ్ వస్తుంది. చాలా వరకు నాకు రిజర్వేషన్ ఉంది, నాకు కేటగిరీ ఉంది, జాబ్ వస్తుంది అనుకుంటారు. కానీ చాలా వరకు కేటగిరీలో అన్ని కేటగిరీలో అందరూ సమానం అయిపోయారు. ఒక 5 మార్క్స్ అటు ఇటు రొటేషన్ ఉంది. అంటే SC ST OBC ఉంది కాబట్టి వాళ్ళు ఏంటనుకుంటే నాకు కేటగిరీ ఉంది, మీ దాంట్లో ఎక్కువ కాంపిటీషన్. ఓసీ కన్నా ఇప్పుడు తీసుకుంటే ట్రెండ్ తీసుకుంటే కట్ ఆఫ్ చూసుకుంటే ఎక్కువగా ఓసీ కన్నా SC ST OBC కట్ ఆఫ్ ఎక్కువ వస్తుంది. సో అట్లా అనుకుంటారు. కానీ ఎవరైనా ఏ కేటగిరీ అయినా మీరు టార్గెట్ పెట్టుకోవాల్సింది 200 మార్క్స్. ఏది మీకు ఫారెస్ట్ బిట్ ఆఫీసర్. ఎవరైతే ఈ సంవత్సరంలో నాకు ఖచ్చితంగా జాబ్ కావాలి, ఫారెస్ట్ బిట్ ఆఫీసర్ నేను డ్రెస్ వేసుకోవాలి, యూనిఫామ్ అనుకున్న వాళ్ళు టాస్క్ మాత్రం సీరియస్ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ 200 మార్క్స్కి 2 ప్యారలల్గా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఒకటి GS అండ్ మ్యాథ్స్కి. GS మీకు ఎట్లా తెలుస్తుంది, కానీ మ్యాథ్స్ వచ్చేది ఎందుకంటే మ్యాథ్స్ చాలా మంది భయపడుతుంది కాబట్టి. సో ఇది మ్యాథ్స్ ఇది సింప్లీ చాలా మంది ఫోబియా, ఆ సైకాలజీ ప్రకారం ఫోబియా ఉంటుంది మ్యాథ్స్. కానీ మీరు టెక్స్ట్ బుక్స్ చదవండి. లేదు టెక్స్ట్ బుక్స్ బేసిక్స్ రాకపోతే మనకి తెలంగాణ గవర్నమెంట్ ఛానల్ ఉంది, TSAT ఛానల్ ఉంది. సో దాంట్లో ఫ్రీ ఆఫ్ క్లాసెస్ ఉన్నాయి, వినండి. మ్యాథ్స్ సంబంధించింది, ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్ అన్నీ ఉన్నాయి. కానీ టెక్స్ట్ బుక్ మనం పక్కా చేయాలి. టెక్స్ట్ బుక్ చేయడం వల్ల మీకు బేసిక్స్ స్ట్రాంగ్ అవుతాయి. పిల్లర్స్ ఏదైనా సరే మీకు స్ట్రాంగ్ కావాలంటే ఫస్ట్ పిల్లర్స్ ఎక్కడ? స్కూల్ బుక్సే. తెలుగు మీడియం వాళ్ళకి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి NCRT, అది కూడా 6th to 10th చేయండి. సో ఎవరైతే ఇది ఎవరు చేసిన తర్వాత అడగండి, డెఫినెట్గా 100కి అట్లీస్ట్ 70 to 80 క్రాస్ చేసుకోండి. ఎందుకంటే ఇది దీంట్లో అడిగే మొత్తం ప్యూర్ మ్యాథ్సే. సో దాంట్లో వచ్చే కూడా స్కూల్ బుక్స్లో ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది, జమెట్రీ సర్ట్స్ అనేది ఇవన్నీ ఉంటుంది అనమాట. సో మీరు ఈ బేసిక్గా దానికి 1-2 సార్లు చదవండి, చేయండి. కాకపోతే టైం తీసుకోండి. ఇప్పటికి టైం ఉంది కాబట్టి మనకి జనవరి ఫిబ్రవరి నోటిఫికేషన్ బట్టి అట్లీస్ట్ 3 to 4 months ఉంటుంది టైం ప్రిపరేషన్ స్ట్రాటజీ. సో మీరు ఫోకస్ చేయాల్సింది దేనికి? మ్యాథ్స్తో పాటు వాటికి కూడా తీసుకోండి. ఇప్పుడు జనరల్ స్టడీ తీసుకోండి, దాంట్లో PNR పబ్లికేషన్ వాళ్ళకి తీసుకోండి, లేదా విన్నర్ పబ్లికేషన్ వాళ్ళు తీసుకోండి. మెటీరియల్స్ అంటే దాంట్లో తెలంగాణ మూవ్మెంట్ కానీ, తెలంగాణ హిస్టరీ, ఎస్ రాజు కానీ ఇట్లాంటి ఆథర్స్ వాళ్ళు. అంటే ఈ పబ్లికేషన్ వాళ్ళు ఏంటంటే PNR పబ్లికేషన్ ఆథర్ అనమాట. సో దాంట్లో మూవ్మెంట్ ఒక బుక్, కల్చర్ ఒక బుక్, అట్లా డిఫరెంట్ ఉంటాయి. లేదా ఆల్ ఇన్ వన్ ఒక బుక్ ఉంటుంది. సో వాళ్ళ పబ్లికేషన్ తీసుకోండి. ఎందుకంటే వాళ్ళు ఏం తీసుకోవాలంటే వాళ్ళు ఆల్రెడీ సెలెక్ట్ అయిన వాళ్ళు, ఆల్రెడీ వాళ్ళ Group 2 ఆఫీసర్ అయిన నవీన్ రెడ్డి అని. సో అతను PNR పబ్లికేషన్ అనేది కంటెంట్ బాగుంటుంది. ఆ బుక్స్ తీసుకోండి మీరు, GS సంబంధించింది. సో మీకు అంటే ఇక్కడ లిమిటెడ్ రీసెర్చ్ తీసుకోవాలి మీరు. చాలా మంది అంటే 10 బుక్లు తీసుకుంటారు, ఏ బుక్ చదవాలి ఈ బుక్ చదవాలి అనుకుంటారు. కానీ ఒకటే బుక్ 10 times రివైజ్ చేయండి. స్ట్రాటజీ సక్సెస్ కావాలంటే 1 book 10 times రివైజ్ చేయండి. అప్పుడు మన కాన్సెప్ట్ అనేది బ్రెయిన్లో ఉండాలి, తెలుసుకోవాలి. కానీ అంతేగాని మా ఫ్రెండ్ చెప్పాడు ఈ బుక్ అని, ఇప్పుడు ఇంటర్వ్యూ చూసిన ఈ బుక్ చెప్పిన సార్ అని, ఇంకో ఆ బుక్ అని చాలా మంది చెప్తూ ఉంటారు. కానీ ఏదైనా ఒక ప్రామాణికం బుక్ తీసుకోండి. మనకి అకార్డింగ్ టు గవర్నమెంట్ ఇచ్చే ఎగ్జామ్స్లో ప్రామాణికం ఏది? స్కూల్ బుక్స్. ఒకటి మ్యాథ్స్ సంబంధించింది స్కూల్ బుక్ తీసుకోండి. దాంట్లో కూడా తీసుకోండి, మనకి ఇంటర్మీడియట్ వాళ్ళది అన్నీ ఉంటుంది దాంట్లో. కానీ ప్రామాణికం లేదా పబ్లికేషన్ తీసుకోండి, ప్రామాణికం పబ్లిక్ తీసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన PNR పబ్లికేషన్, విన్నర్ పబ్లికేషన్ కొంచెం మంచిగా ఉంటుంది దీంట్లో కంటెంట్ కూడా. కాబట్టి అవి తీసుకోండి. తీసుకొని లిమిటెడ్ రిసోర్స్ తీసుకోండి, 1 or 2 books తీసుకోండి. ఇప్పుడు మ్యాథ్స్ సంబంధించింది నేను చెప్పాను, జనరల్ మ్యాథ్స్, అర్థమెటిక్, రీజనింగ్ తీసుకోండి, RS వాళ్ళు తీసుకోండి. ఎనఫ్గా లేదు మీకు క్లాసెస్ అర్థం కావట్లేదు, క్లాసెస్ వినండి. యూట్యూబ్ కానీ, ఫ్రీ ఆఫ్ క్లాసెస్ కానీ, పెయిడ్ కోర్స్ ఎక్కడైనా తీసుకోండి. మీకు నచ్చిన కోర్స్ సార్ దగ్గర తీసుకోండి. తీసుకున్న తర్వాత నోట్స్ రాసుకోండి కాన్సెప్ట్. ఇప్పుడు మ్యాథ్స్లో కానీ, ప్యూర్ మ్యాథ్స్ కానీ, అర్థమెటిక్ కానీ ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం కావాలంటే క్లాసెస్ వినండి. యూట్యూబ్ క్లాసులు అయినా పెయిడ్ కోర్స్ అయినా వినండి. అవి విన్న తర్వాత నోట్స్ బాగా రాసుకోండి. తర్వాత లేదంటే మీరు టెక్స్ట్ బుక్ చెప్పాం కదా, దాంట్లో నోట్స్ రాసుకోండి. అట్లా రాసుకున్న తర్వాత మీకు షార్ట్ నోట్స్ చేయాలి. మళ్ళీ నోట్స్ రాసుకుంటే మళ్ళీ షార్ట్ నోట్స్ ఉంటుంది అన్నమాట. అంటే ఎగ్జామ్ టైంలో క్విక్ రివిజన్ అనమాట. అంటే అన్ని టాపిక్స్కి క్విక్ రివిజన్ జస్ట్ అలా చేసుకోవాలి. దీంట్లో 2 types నోట్స్. ఒకటి నోట్స్, తర్వాత అంటే నోట్స్ అంటే టాపిక్ వైజ్గా
కాన్సెప్ట్స్, తర్వాత ఎగ్జామ్ టైంలో షార్ట్ నోట్స్ అనమాట, Okay. క్విక్ రీజన్ అనమాట. ఇట్లా చేస్తే మీకు యూ కెన్ డెఫినెట్లీ మంచి స్కోర్ స్కోర్ వస్తుంది. వచ్చే అవకాశం ఎందుకంటే కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, 1600 పోస్టులకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కాబట్టి దాదాపుగా మనకి 7 to 8 lakhs మినిమం అప్లికేషన్ వస్తుంది. అవును. మరి ఆ కాంపిటీషన్ నువ్వు విన్ కావాలంటే మరి వాళ్ళకంటే డిఫరెంట్ చేయాలి కదా. కాబట్టి ఇది ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఎగ్జామ్ అండి? లాస్ట్ ఇయర్ అయితే మనకి ఆఫ్లైనే ఉంది, ఓకే. ఆఫ్లైన్ ఉండొచ్చు, ఇప్పుడు కూడా ఆఫ్లైన్ ఉండదు. ఎందుకంటే ఆన్లైన్ అంటే మనకి ఎక్కువ సెంటర్స్ ఆన్లైన్ మనకి 1 lakh to 2 lakhs అబౌవ్ తక్కువ ఉంటే మనకి ఆన్లైన్లో పెడతారు ఎగ్జామ్స్. ఓకే. ఇక బల్క్ ఎక్కువ మంది ఉంటే మనకి ఆఫ్లైన్ ఎగ్జామ్. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎంత ఉంది? లాస్ట్ టైం అంటే కట్ ఆఫ్ మనం ఎట్లా ప్రిడిక్షన్ చేస్తామంటే డిస్ట్రిక్ట్ వైజ్ ఉండే కట్ ఆఫ్. ఓకే. మన ఒక స్టేట్ మనకి ఇది స్టేట్ వైజ్ కాదు, డిస్ట్రిక్ట్ వైజ్ అనమాట. ఓకే. అంటే ఇక్కడ మహబూబ్ నగర్ కానీ, ఖమ్మం కానీ, నల్గొండ కానీ, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ వైజ్ కట్ ఆఫ్ ఉంటుంది. ఓకే. ఓకేనా మేడం? సో ఇట్లా కట్ ఆఫ్ ఉన్నప్పుడు ఎగ్జాక్ట్ ఫీజ్ డీటెయిల్స్ ఫీజు మనకి గతంలో చూసుకుంటే మనకి ఆ ఫీజు ఇప్పుడు చేంజ్ కావచ్చు మేడం. ఫీజు ఓకే. ఎందుకంటే గతం ఫీజు ఎందుకంటే చేంజ్ కావచ్చు. గతంలో తెలంగాణ గవర్నమెంట్ ఉంది, ఇప్పుడు మనకి రేవంత్ రెడ్డి సర్కార్ ఉంది కాబట్టి చేంజ్ కావచ్చు ఫీజు విషయంలో. అది నోటిఫికేషన్ తర్వాత మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఈజీగా. కానీ మీరు ఏంటంటే ఫస్ట్ క్వాలిఫికేషన్ చూసుకోవాలి, వేకెన్సీ ఎన్నైనా రాని, 100 రాని, 500 రాని, కావాల్సింది ఒక జాబే కాబట్టి ఆ జాబ్ కోసం టార్గెట్ పెట్టుకోండి. 400 మార్క్స్ ఏది 200 మార్క్స్కి అట్లీస్ట్ 130 to 140 వరకు ప్లాన్ చేసుకోండి. అంటే ఏ కేటగిరీస్ అని తీసుకోండి, 130 to 140. మీకు మ్యాథ్స్లో ఎక్కువ ఫోకస్ చేయండి, ఎందుకంటే స్కోరింగ్ సబ్జెక్టు, దీంట్లో టాపిక్స్ లిమిటెడ్ ఉంటుంది. అదే జిఎస్ తీసుకుంటే చాలా వ్యాస్ట్ ఉంటుంది, ఎక్కడి నుంచి వస్తే మనం గెస్ చేయలేము. కాబట్టి జిఎస్ కన్నా మ్యాథ్స్ మీద ఫోకస్ చేయండి. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా మనకి ఈజీగా స్కోర్ చేయగలుగుతాం, ఎందుకంటే ఆ ఫోబియా తీసేయండి. ఎస్ యూ కెన్ డూ అనే సైకాలజీ ప్రకారం చేయగలిగితే ఈజీలీ చేయగలుగుతారు. అందుకని ఆ ఫోబియా తీసేయండి లోపల. కాబట్టి ఈజీలీ 200కి 130 to 140 తీసుకుంటే మీకు ఏదో ఒక జాబ్లో వస్తుంది. ఫారెస్ట్ బిట్ ఆఫీసర్ మీ యొక్క జిల్లాల ప్రకారంగా నేను యావరేజ్ తీసుకుంటాను, అన్ని జిల్లాలు కలుపుకొని చెప్తున్నాను. అంటే కొన్ని జిల్లాలు తక్కువ ఉండొచ్చు. ఇప్పుడు హైదరాబాద్ సిటీ తీసుకోండి, తక్కువ కట్ అవ్వచ్చు, 90 to 100 రావచ్చు. అంటే నేను యావరేజ్గా హైదరాబాద్ కాకుండా రిమైనింగ్ ఉన్న జిల్లాలు తీసుకోండి. ఇప్పుడు నల్గొండ తీసుకోండి, చాలా హై కట్ ఆఫ్ ఉంటుంది, ఎందుకంటే అక్కడ ఆస్పిరెంట్ చాలా ఎక్కువ ప్రిపేర్ అవుతారు. సో ఇక్కడ అన్ని జిల్లాలు కలుపుకుంటే ఎక్కువ ప్రిపేర్ అయ్యి నల్గొండ జిల్లాలో. సో కాబట్టి యావరేజ్ తీసుకుంటే మీకు 120 వరకు ఈజీగా స్కోర్ చేయడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ అండి. ఓకే.